శ్రీకృష్ణ దేవరాయలు పాలించిన ప్రాంతం ఇప్పుడు పేరు గొప్పన్నట్లే ఉంది. ఎవరు గెలిచినా ఒరిగేదేమీ లేదన్న నైరాస్యంలో ఆ నియోజకవర్గ ప్రజలున్నారు. తొలిసారి గెలిచిన ఎన్ఆర్ఐ ఎమ్మెల్యే అభివృద్ధిలో తనదైన ముద్ర వేయలేకపోతున్నారు. సీనియర్లు, మాజీలు మనకేం పట్టదన్నట్లుగా ఉంటున్నారు. ప్రశ్నించాల్సిన ప్రతిపక్ష నేతలు ఎక్కడ వారక్కడ సర్దేసుకున్నారు. ఇంతకీ ఏదా నియోజకవర్గం, ఏ విషయంలో అక్కడ అంత అసంతృప్తి? లెట్స్ వాచ్. మెట్ట ప్రాంతమైన ఉదయగిరి మొదటి నుంచి మేకపాటి కుటుంబానికి కంచుకోట అని చెప్పొచ్చు. 1978, 1983లో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య ఈ నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. ఉదయగిరిలో 5 సార్లు మేకపాటి కుటుంబమే గెలుపొందింది. 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిపై టీడీపీ అభ్యర్థి బొల్లినేని వెంకటరామారావు గెలిచారు. లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. కానీ అవినీతి ఆరోపణలకు తోడు అందుబాటులో లేకపోవడంతో 2019 ఎన్నికల్లో రామారావు ఓడిపోయారు. మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి గెలిచారు. ఇంటి పోరుకు తోడు వైసీపీ అధిష్టానంతో గ్యాప్ రావడంతో చివరికి చంద్రశేఖర్ రెడ్డి పొలిటికల్గా సైడ్ అయిపోయారు. 2024 ఎన్నికల్లో ఉదయగిరి రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. ఎన్ఆర్ఐ కాకర్ల సురేష్ టీడీపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకుని ఎన్నికలకి 2 ఏళ్ల ముందు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇచ్చారు. కాకర్ల ట్రస్ట్ పేరుతో కొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టారు. కూటమి హవా కూడా కలిసి రావటంతో రాజకీయాలకు కొత్తైనా ఉదయగిరి ఎమ్మెల్యేగా గెలిచారు. హేమాహేమీలైన నాయకులు ప్రాతినిధ్యం వహించిన ఉదయగిరిలో అభివృద్ధి పక్కన పెడితే పార్టీల మనుగడ కూడా ప్రశ్నార్థకమవుతోంది. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఎన్నికలకు 2 ఏళ్ల ముందు ఓట్ల కోసమే సేవా కార్యక్రమాలు చేపట్టారన్న విమర్శలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆ ట్రస్ట్ కార్యాలయం ఇప్పుడు టీడీపీ ఆఫీసుగా మారిపోయింది. మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావుతో ఎమ్మెల్యేకు విభేదాలుండడంతో ఉదయగిరి టీడీపీ 2 వర్గాలుగా చీలిపోయింది. సీసీ రోడ్లు, పాడి రైతులకు గోకులం షెడ్లు తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదనే టాక్ వచ్చేస్తుంది. నియోజకవర్గ రూపురేఖలు మార్చేస్తానంటూ రాజకీయాల్లోకొచ్చి కాకర్ల సురేష్కి ఇప్పుడు తత్వం బోధపడిందంటున్నారు. సాగునీరు లేక ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఇటీవల అగ్రిగోల్డ్ భూముల్లో జామాయిల్ తోటలను నరికించే ప్రయత్నం చేశారట. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఆర్గానిక్ కూరగాయలు పండించి ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారని టాక్ వినిపిస్తోంది. రాజకీయ అనుభవం లేకపోవడం, ఎన్ఆర్ఐగా ఇన్నేళ్లు అమెరికాలో స్థిరపడడంతో నియోజకవర్గంపై పట్టు లేకపోవడం, నియోజకవర్గ నాయకులతో మమేకం కాలేకపోవడంతో ఇంకా తడబడుతూనే ఉన్నారట ఉదయగిరి ఎమ్మెల్యే. సొంత పార్టీ నాయకుల సహకారం లేకపోవడం కూడా కాకర్లకు మైనస్ అవుతోందనే చర్చ జరుగుతోంది. అధికార పార్టీలో సీనియర్ నాయకులంతా మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు వర్గంలో ఉన్నారు. దీంతో ఎమ్మెల్యేకి సలహాలు, సూచనలు ఇచ్చే అనుభవజ్ఞులు లేకపోవడంతో ప్రధాన సమస్యలు కూడా తీరడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిరుద్యోగ యువతకు స్థానికంగా ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలస వెళుతున్నారు. పెద్దిరెడ్డిపల్లె రిజర్వాయర్, గండిపాలెం ప్రాజెక్టు, సోమశిల హైలెవెల్ కెనాల్ త్వరగా పూర్తి చేయగలిగితే ఈ ప్రాంత ప్రజల కష్టాలు కొంతైనా తీరుతాయంటున్నా ఆ దిశగా అడుగులు పడడం లేదు. సాగునీరు అందుబాటులోకి వస్తే వలసలు కొంతైనా తగ్గుతాయంటున్నారు. మరి ఎన్నికల ముందు ఉదయగిరి రూపురేఖలు మార్చేస్తానన్న కాకర్ల సురేష్ ఎలా ముందుకెళతారో, పార్టీ నేతలను ఎలా కలుపుకుని వెళతారోనని నియోజకవర్గంలో సీరియస్ డిస్కషన్ నడుస్తోంది.